ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చిరుతల సంచారం కలకలం సృష్టిస్తోంది. వనం నుంచి జనంలోకి వస్తున్న చిరుతలతో సమీప ప్రాంత ప్రజలు హడలిపోతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తాయో తెలియక టెన్షన్ పడుతున్నారు. వారం రోజుల వ్యవధిలో 4 చోట్ల చిరుతల సంచారాన్ని గుర్తించిన గ్రామస్తులు వాటిని బంధించాలని డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో చిరుతలు స్థానిక ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్ గ్రామంలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. గ్రామ శివారులో పొలం దగ్గర కట్టేసిన లేగదూడపై చిరుత పులి దాడి చేసింది. అటు నిజామాబాద్ రూరల్ మండలం మల్కాపూర్ శివారులోనూ చిరుత సంచారంతో స్థానికులు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. తాజాగా నిజామాబాద్ కామారెడ్డి సరిహద్దులోని జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం చిరుతను ఢీకొట్టింది. సుమారు 20 నిమిషాల పాటు చిరుత స్పృహ తప్పి రోడ్డుపై పడిపోయింది. అనంతరం తేరుకొని అటవీ ప్రాంతంలోకి పారిపోయింది. చిరుతను చూసిన జనం వణికిపోయారు. ఆ చిరుత ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకునేందుకు కలవరాల అటవీ ప్రాంతంలో వెతుకుతున్నారు ఫారెస్ట్ అధికారులు. కొద్ది రోజుల క్రితం కోటగిరి మండలం కొత్తపల్లి నాగేంద్రపూర్ దేవునిగుట్ట తండా పరిధిలో చిరుత గ్రామస్తుల కంటపడింది. గ్రామంలోని వెనిగల్ల శ్రీధరింటి కాంపౌండ్లో పెంపుడు కుక్కపై దాడి చేసి చంపేసింది. కుక్క అరుపులు విన్న కుటుంబ సభ్యులు చప్పుడు చేస్తూ గట్టిగా అరవడంతో చిరుత అడవిలోకి పారిపోయింది. ఇండ్లలోకి చిరుతలు వస్తుంటే స్థానికులు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఈ ఘటన మరవకముందే మంచిప్ప శివారు ఎల్లమ్మకుంటలో మేకల మందపై చిరుత దాడి చేసిన ఘటన వెలుగు చూసింది. అర్ధరాత్రి వేళల్లో చిరుతలు గ్రామాల్లోకి వచ్చి లేగదూడలు, కుక్కలు, మేకలపై దాడి చేస్తున్నాయి. ఎల్లమ్మకుంటలో చిరుతల సంచారాన్ని అటవీ అధికారులు ధృవీకరించి స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దీంతో పొలం పనులకు వెళ్లే వాళ్లు గుంపులుగా వెళ్తున్నారు. నెల క్రితం పిట్లం మండలం చిన్న కొడపగల్లో చిరుత గ్రామస్తుల కంటపడింది. మోపాల్ శివారులో చిరుతను తప్పించబోయి ఓ కారు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో భార్య మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. చిరుత అడ్డు రావడంతో ఒకరు మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. 3 రోజుల క్రితం ఎడపల్లి మండలం టానాకలాన్ గ్రామ శివారులో ఓ బ్యాంకు ఉద్యోగి డ్యూటీ నుండి తిరిగి వస్తుండగా చిరుత వెంబడించిన ఘటన జిల్లాలో కలకలం రేపింది. నిన్న రాత్రి లింగంపేట మండలం కుర్దులో ఆవుదూడపై దాడి చేసింది చిరుత. కొద్ది రోజుల క్రితం జాన్కంపేట పోలీస్ ట్రైనింగ్ క్యాంపులోకి వచ్చింది. అక్కడే ఉన్న హోంగార్డు పరుగులు తీస్తూ సెక్యూరిటీ రూమ్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. ఎస్బీఐ క్లర్క్ అతను విధుల్ని ముగించుకొని ఇంటికి వెళ్తుండగా అతనికి ఇక్కడ తానకలాన్ విలేజ్ శివార్లో అలీసాగర్ పార్క్ దగ్గర సబ్స్టేషన్ ఉంటుంది. ఆ సబ్స్టేషన్ దగ్గర చెడా ఉంటుంది. అక్కడ అతనికి లేపాడు అంటే జిట్టపులి అంటాం మనం ఇక్కడ. ఎందుకంటే పెద్ద పులి అనేవి మనకు ఈ ఏరియాలో లేవు. మన నిజామాబాద్ జిల్లాలో పెద్ద పులి లేవు. అది ఇక్కడ ఇంతకుముందు కూడా మాకు ఒక 6 months బ్యాక్ కూడా మాకు ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ రెగ్యులర్గా రోడ్ ఇటు నుంచి అటు 2 సైడ్ కూడా ఇది బెరూన్ ఫారెస్ట్ ఏరియా కాదు. ఇది అంటే బెరూన్ అంటారు. బెరూన్ కూడా ఫారెస్ట్ లాగానే ఉంది. అయితే అది సెంటర్లో 2 కూడా కొండలు ఉంటాయి. 2 అక్కడ తిక్కు ఫారెస్ట్ ఉంటుంది. ఆ ఏరియా అది అటు ఇటు క్రాస్ చేస్తూ ఉంటుంది రోడ్కి. ఆ సమయంలో క్లర్క్ అతను వెళ్తున్నప్పుడు అతనికి ఎదురుపడ్డదని అతని మీదకి అటాక్ దాడి చేయడానికి వచ్చిందని అంటారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చిరుతల సంఖ్య గణనీయంగా పెరిగింది. గడిచిన 3 ఏళ్లలో చిరుతల సంఖ్య 80కి పైగా పెరిగినట్లు అధికారులు గుర్తించారు. నెల వ్యవధిలో 14 చోట్ల చిరుతలు కనిపించగా జనం భయాందోళనలకు గురవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాల్లో గడిచిన 5 ఏళ్లలో 5కు పైగా చిరుతలు మృత్యువాత పడ్డాయి. వన్యప్రాణాలకు సంరక్షణ కల్పిస్తూనే జనావాసాల్లోకి వచ్చే చిరుతలను బంధించాలని ప్రజలు కోరుతున్నారు. చిరుతలు ఆహారం, నీటి కోసం వాటి ఆవాస ప్రాంతాల నుంచి మరో చోటికి వస్తున్నాయి. అడవులు, గుట్టలను వదిలి జనసంచార ప్రాంతాల్లోకి వస్తున్నాయి. పాదముద్రలు చూసి చిరుతల సంచారాన్ని అధికారులు నిర్ధారిస్తున్నారు. చిరుతలు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచిస్తున్నారు అధికారులు. మేము కూడా లోకల్ విలేజర్స్కి అంటే ఏం చెప్తున్నాం అంటే కొంచెం దయచేసి మీరు నైట్ టైం కానీ లేకపోతే ఎర్లీ మార్నింగ్ అవర్స్ కానీ, అది ఎక్కువ నైట్ టైము, మార్నింగ్ అవర్స్ ఫుడ్ కోసం బయటికి వెళ్తుంది. ఈ మధ్యాహ్నం టైంలో వెళ్ళదు. కాబట్టి ఎవరు వెళ్తే గుంపులు వెళ్ళండి. మేము కూడా ఒక 10-15 days కంటిన్యూగా మానిటర్ చేస్తాం. ఇక్కడ వచ్చి అబ్జర్వ్ చేస్తుంటాము ఒక టీం పెట్టి. ఇప్పటి వరకు మనుషులపై దాడులు చేయకుండా జంతువులను చిరుతలు చంపేస్తుండడం ఆందోళన కలిగిస్తుంది. అడవులు, గుట్టలకు దగ్గరలో నివాసం ఉండే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు ఫారెస్ట్ సిబ్బంది.